ఆకాశం భూమి ఉంది, కానీ దానికి సూర్యుడు 4వ రోజున పుట్టాడు, ఆకాశం ముందు పుట్టిందంటానికి చెప్పండి. సూర్యుడు 4వ రోజు పుట్టాడు, బైబిల్ ఎక్కడ ఉంది? ప్రైజ్ ద లార్డ్. గౌరవనీయులైన లలిత్ గారు అడిగిన క్వశ్చన్ మీరు విన్నారు కదా. ఆయననే కాదు, ఈ ప్రపంచంలో బైబిల్ని చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి. అయితే దాని కొరకు మనము అసలు విషయంలోనికి వెళ్దాం. ఈ సృష్టిలో సూర్యచంద్ర నక్షత్రాలు మొదటి రోజే నిర్మించబడ్డాయి అని నేను చాలా స్పష్టంగా నిరూపిస్తాను. దాని కొరకు మనం మొట్టమొదటిగా ఈ భూమి మీద మనకి ఏదైనా తెలుపబడింది అన్న, తెలుస్తుంది అన్న, తెలుపబడబోతుంది అనడానికి ఆధారం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయననే తెలియజేస్తాడు. కాబట్టి ఇస్తున్నటువంటి వాగ్దానం మత్తయి సువార్త 13:34 ఆయన ఏమని చెప్తున్నాడంటే, భూమి పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను నేను మీకు తెలియజేస్తాను అంటున్నాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని నేను ఈరోజు మీ ముందుకి వస్తున్నాను. దాని కొరకు చూడండి, సృష్టి నిర్మాణంలో సూర్యచంద్ర నక్షత్రాలు మొదటి రోజు చేయబడ్డాయా, 4వ రోజు చేయబడ్డాయా అన్న దాని గురించి స్పష్టత చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. అక్కడ దేవుడు ఆదియందు భూమి ఆకాశంలోను సృజించెను. ఎలా సృజించాడు? అక్కడ సృజించాడు. మరి ఎలా సృజించాడు అన్నది మనకు కావాలి కదా. చూడండి, 6వ వచనం నుండి 10వ వచనం వరకు చదివితే అక్కడ మొదట దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క భూమి ఆకాశంలోని ఎలా సృజించినాడో మనకి ఇక్కడ విశ్లేషణ దొరుకుతుంది. చూడండి ఎలా చేశాడంటే, ఆయన జలముల మధ్యన ఒక విశాలము కలుగమని పలికాడు. ఆ విశాలం కలిగింది. ఆ తర్వాత ఆ విశాలము మీది జలాలని క్రింది జలాలని ఆయన ఆ జలాలు వేరుపరిచిన తర్వాత ఆ మధ్యలో ఉన్న స్పేస్ ఏదైతే ఉందో, పైన ఉన్న నీళ్ళకి కింద ఉన్న నీళ్ళకి స్పేస్ ఏదైతే ఉందో దానికి దేవుడు ఆకాశం అని పేరు పెడుతూ వచ్చాడు. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు ఆకాశం తయారు చేశాడు. ఎలా తయారు చేశాడో మనం చూసాం. రెండవదిగా ఇప్పుడు ఇక్కడ కింద ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. అయితే ఆ నీళ్ళన్నీ కూడా ఒక చోట కూర్చోబడును గాక అని చెప్తేనే పలికినాడు. ఆ ప్రకారం అవన్నీ కూడా నీళ్ళు ఒక చోట కూర్చోబడ్డాయి. అలా చేసిన వెంటనే ఆరిన నేల అనేది కనపడింది. అప్పుడు ఆ ఆరిన నేలకి దేవుడు ఏమని పేరు పెట్టాడో తెలుసా? భూమి అని పేరు పెడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఆ కూర్చబడిన జలాలకు సముద్రములు అని పేరు పెడుతూ వచ్చాడు. ఇప్పుడు మనం ఇక్కడ 3 చూస్తున్నాం. ఒకటి ఆకాశం, రెండవది భూమి, ఆ తర్వాత మూడవది సముద్రములు చూస్తున్నాం. అయితే వీటి యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకోవాలంటే 2వ వచనానికి వెళ్ళాలి. 1వ అధ్యాయం 2వ వచనానికి. అక్కడ ఎలా ఉన్నాయి తెలుసా? భూమి నిరాకారముగాను ఉంది, శూన్యముగాను ఉంది, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది. ఆ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవసరం? మనకు వెలుగు అవసరం. ఆ వెలుగుని ఎలా తయారు చేశాడో మనం ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చూసినప్పుడు అక్కడ దేవుడు ఏమని చెప్తాడంటే, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. వెలుగు మంచిదని దేవుడు చూశాడు. అంతేకాకుండా వెలుగును ఆ యొక్క చీకటిని వేరుపరిచినాడు. ఆ తర్వాత వెలుగునకు పగలని పేరు పెట్టినాడు, చీకటికి రాత్రి అని పేరు పెడుతూ వచ్చాడు. ఎలా పెట్టాడు? మనం ఒకసారి క్వశ్చన్ పూర్వకంగా మనం ప్రశ్నించుకుంటే దాని యొక్క విశ్లేషణ ఎక్కడ ఇస్తున్నాడు? మనకు 14 నుండి 19 వరకు చదివితే మనకి సూర్యచంద్ర నక్షత్రాలను చేసి ఆయన వెలుగును కలగజేసినాడని, ఆ తర్వాత ఆ వెలుగును చీకటిని వేరుపరిచినాడని, వెలుగునకు పగలని పేరు పెట్టినాడని, ఆ యొక్క చీకటికి రాత్రి అని పేరు పెట్టినాడని, నక్షత్రములను చేసిన అవి సూచనలను, దినములను, సంవత్సరములను, కాలములను సూచించుటకై అవి ఉండును గాక అని పలికినాడు. ఆఫ్టర్ అక్కడ అస్తమయము ఉదయము కలిగి అక్కడ కంప్లీట్గా ఒక రోజుకి, ఒక వారానికి, ఒక నెలకి, ఒక సంవత్సరానికి కావాల్సినటువంటి టైమింగ్ అంతా కూడా అక్కడ సెట్ అయిపోయింది. ఇది పరిశుద్ధ గ్రంథంలో మొదటి రోజు జరిగినటువంటి ప్రక్రియ. కాబట్టి ఈ ప్రశ్న ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రాలు చేయబడ్డాయి అక్కడ రాయబడిన దాని ప్రకారంగా మీరు ప్రశ్నించే ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి
ఆయన తెలియజేస్తున్నటువంటి సమాధానం. ఇది నమ్మితే నీకు అర్థమవుతుంది, నమ్మకపోతే నువ్వు అదే క్వశ్చన్లోనే చిక్కుబడి పోతావు. కాబట్టి ప్రియులారా, మనము ఇంకొక ఆఖరిగా ఒక విషయాన్ని చూస్తే చూడండి, దేవుని వాక్యము ఎలా ఉంటుందంటే కొంచెం అచ్చట కొంచెం ఇచ్చట ఉంటుంది. మనం క్వశ్చన్ చేయనిక లేదు. నీకు ప్రశ్న ఉందా, వాక్యం అంతా చదువు, దాన్ని ఆర్డర్లో కూర్చుకో, సమాధానం తెచ్చుకో. ఈ పరిశుద్ధ గ్రంథంలో లేని జవాబంటూ ఏమీ లేదు, ఇంకా ప్రశ్నలే తక్కువ పడతాయి. కాబట్టి ఈ ప్రశ్నకు మీ అందరికి కూడా జవాబు వచ్చిందని నేను కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.